ఊహించని బదులిస్తామని అంత గట్టిగా హెచ్చరిక చేసి, ఇంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి, నీటి ఒప్పందం రద్దు చేస్తున్నట్టు అంత సింపుల్‌గా ప్రకటించారేంటి ఈ మోదీ? తాడోపేడో తెలుసుకోవాల్సిందే, యుద్ధం చేయాల్సిందేనని మేం కోరుకుంటుంటే, యుద్ధం చేయకుండా నీళ్లు ఆపడం ఏంటో అనుకుంటున్నారు గదా! అయితే సింధు వాటర్‌ని ఆ దేశానికి వెళ్ళకుండా ఆపడం అంటే యుద్ధం లాంటిదే. జలయుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంటది. సరే, ఆ వివరాలు మనం అంటే సింధు జలాలను పాకిస్తాన్‌కి ఆపడం వల్ల అంటే ఎలాంటి ప్రభావం ఉంటదనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడేంటి పరిస్థితి? ఇప్పుడేం జరుగుతోంది? అంటే నిజంగానే మనం ఎదురు చూసే యుద్ధానికి సన్నద్ధమవుతోంది. ఆ సూచనలు తెలుస్తున్నాయి మనకి. ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక యుద్ధ నౌక అరేబియా జలాల్లో ఉంది. అంతర్జాతీయ సముద్ర జలాల్లోనే ఉంటూ కరాచీ రేవు సమీపంలోకి పంపించేశారు ఎప్పుడో. అయితే యుద్ధ నౌక అంటే కేవలం నౌక మాత్రమే కాదు. ఐఎన్ఎస్ విక్రాంత్ ఒక్కటే కాదు, దానితో పాటు 4 ఫ్రీగెట్లుంటాయి, ఒక కార్వెట్టి, 2 డిస్ట్రాయర్లు దాంతో పాటే ఉంటాయి. అవిగాక వాటిని అనుసరిస్తూ సముద్రం కింద 2 అటాక్ సబ్మెరైన్లు ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ మొత్తాన్ని కలిపి, ఈ సెటప్ని అంటే ఈ మొత్తం వ్యవస్థను కలిపి క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ అని పిలుస్తారు. అంటే యుద్ధం తథ్యము అన్నప్పుడు మాత్రమే క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ను పంపిస్తారు. ఇప్పుడు ఆ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ అరేబియన్ సీలో కరాచీకి సమీపంలో ఉన్నదన్నమాట. యుద్ధం జరిగితే బాగుండన్నంగానే నిజంగానే యుద్ధమా, మళ్ళీ ఒకసారి సర్జికల్ స్ట్రైక్ చేయొచ్చు కదా అంటే, ఇప్పటికే 2 సార్లు భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసింది పాకిస్తాన్ మీద. మొదటిది యూరి సెక్టార్లో ఆర్మీ నిర్వహించింది. బాలాకోట్ మీద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించింది సర్జికల్ స్ట్రైక్ని. ఇక మిగిలింది ఇండియన్ నేవీ అంటే భారత నావికా దళం. నేవీతో సర్జికల్ స్ట్రైక్ చేయరు కాబట్టి పూర్తి స్థాయి యుద్ధమే ఉండొచ్చు అనేది ఒక అంచనా. 2016లో అజిత్ దోవల్ ఒక మాట అన్నారు, పాకిస్తాన్ కనుక మరొక్కసారి ముంబై లాంటి దాడికి పాల్పడితే వాళ్ళు బలూచిస్తాన్ని కోల్పోతారు, అట్లనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను కూడా స్వాధీనం చేసుకోవచ్చు. అలాంటప్పుడు పాకిస్తాన్ నేవీ భారత్ మీద దాడి చేయకుండా నిలువరించేందుకు ఐఎన్ఎస్ విక్రాంత్ను అరేబియా సముద్రంలో మోహరించి ఉండవచ్చు, ఇదొక అంచనా. బలూచ్ లిబరేషన్ ఆర్మీకి మద్దతుగా గ్వాదర్ పోర్ట్ వైపు ఐఎన్ఎస్ విక్రాంత్ను పంపించే అవకాశాలు ఉన్నాయి, పంపించవచ్చు. ప్లాన్ ఏంటో ఎవరికి తెలీదు, ఏదైనా జరగవచ్చు. ఇవి మన అంచనాలు మాత్రమే. ఇప్పటి వరకు కూడా భారత్ 2.5 ఫ్రంట్లతో యుద్ధం చేయాల్సి ఉంటుందని భావించేవాళ్ళు, కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పాకిస్తాన్కి ఇది అత్యంత గడ్డు పరిస్థితి. భారత నేవీ సపోర్ట్ ఉన్న బలూచ్ లిబరేషన్ ఆర్మీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొదట ఖైబర్ పఖ్తుంఖ్వాని తాలిబాన్లు ముట్టడించేస్తారు. కశ్మీర్ వైపు భారత దాడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే తాలిబాన్లు భారత్కు మద్దతు ప్రకటించేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మోదీతో ఫోన్లో మాట్లాడి తన సపోర్ట్ ఉంటుందని చెప్పారు. అది మనకు అవసరమైతే స్పేర్ పార్ట్స్ను వెంటనే సప్లై చేయడానికి అన్నమాట. ఎందుకంటే మన ఆయుధాల్లో 70% రష్యావే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడో మాట్లాడారు, ఫోన్ చేసిన సపోర్ట్ ఉంటుంది, ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి మా మద్దతు అని ప్రకటించేశాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ మోదీకి స్వయంగా ఫోన్ చేసి మద్దతు తెలిపారు. అఫ్కోర్స్ మిరాజ్ 2000 జెట్ ఫైటర్స్, రాఫెల్ ఓమ్ని రోల్ ఫైటర్ జెట్స్ ఫ్రాన్స్కి చెందినవే. సో మోదీ పాకిస్తాన్ మీద ఎలాంటి చర్య తీసుకున్నా, అంటే భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద ఎలాంటి చర్య తీసుకున్నా అడిగేవాడు లేడు. గ్లోబల్ టెర్రర్ ఫ్యాక్టరీ పాకిస్తాన్లోనే ఉంటూ ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్నదని అన్ని దేశాలకు తెలిసిపోయింది. ఇక పాకిస్తాన్ వైపు పహల్గామ్ ఘటన జరగగానే పాకిస్తాన్ వెంటనే తన ఎయిర్ స్పేస్ని మూసేసింది. మూడోసారి సర్జికల్ స్ట్రైక్ జరగవచ్చనే భయంతో సైన్యాన్ని సరిహద్దుల దగ్గర మోహరించింది. బలూచిస్తాన్లో ఉన్న సైన్యాన్ని పీఓకే బార్డర్ దగ్గరికి తరలించే సమయంలో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ మీద దాడి చేసి 10 మంది సైనికులను చంపింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. మరోవైపు కరాచీ రేవుకు సమీపంలో పాకిస్తాన్ నేవీ డమ్మీ మిసైల్స్ ప్రయోగించి పరీక్షిస్తోంది. శుక్రవారం శనివారం 2 రోజుల పాటు అరేబియన్ సీలో నేవీ డ్రిల్ ఉంటుందని అధికారికంగా ప్రకటించేసింది పాకిస్తాన్. సో సర్జికల్ స్ట్రైక్ అనేది ఉండకపోవచ్చు, ఉంటే గింటే పూర్తి స్థాయి లేదా పాక్షిక యుద్ధం జరిగే అవకాశాలే ఉన్నాయి.
మరి పాకిస్తాన్ యుద్ధాన్ని భరించే స్థితిలో ఉందా? యుద్ధ ఖర్చుని భరించగలదా? అంటే కష్టమే. ఒకసారి యుద్ధం ప్రకటిస్తే ముందుగా గోధుమలు, చక్కెర, బియ్యము, పెట్రోలు, డీజిల్ల మీద రేషన్ విధిస్తుంది సైన్యం. ముందు సైన్యానికి సరఫరా చేసి మిగిలితే ప్రజలకు అమ్మాలి, ప్రజలకు అందుతుంది. అంటే యుద్ధం లేకపోయినా పాకిస్తాన్లో గోధుమ పిండి దొరకడం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఆ కాస్త గోధుమ నిల్వలని సైన్యం స్వాధీనం చేసుకుంటే ఇక ప్రజలకు ఏంటి? ప్రజల పరిస్థితి ఏంటి? ఇప్పటికే నగరాలు తప్పితే గ్రామీణ ప్రాంతాల్లో పగలు విద్యుత్ సరఫరా ఉండడం లేదు. సో పాకిస్తాన్తో యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు. ఇదే ర్యాపోను మెయింటైన్ చేస్తే చాలు, కుప్పకూలుతుంది ఆ దేశం. యుద్ధం చేయడానికి ₹1 ఖర్చు అవుతుంది అనుకుంటే యుద్ధానికి సిద్ధంగా ఉండడానికి 50 పైసలు ఖర్చు అవుతుంది. అంటే భారత్ ఎప్పుడు ఎట్లా దాడి చేస్తుందో తెలియకుండా టెన్షన్లో ఒక నెల పాటు ఉంచితే చాలు, యుద్ధమే చేయక్కర్లేదు. ఇంకా అంటారు కదా, సాయేబు గారి సంపాదన భూబమ్మ అత్తర్లకే సరిపోవట్లేదన్న సామెత మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ మూతబడింది యుద్ధ భయంతో. ఇంకొక రోజు ఆగితే చాలు మార్కెట్ల మీద ఎగబడి కొని పెట్టేసుకుంటారు పాకిస్తాన్ ప్రజలు. అప్పటిదాకా ఆగి కరాచీ పోర్టు మీద దాడి చేస్తే చాలు దిగుమతులు ఆగిపోతాయి. ఇండియన్ నేవీ కరాచీ రేవుని దిగ్బంధం చేయవచ్చు. ఐఎన్ఎస్ విక్రాంత్ దగ్గరగా ఉంది, అక్కడే ఉంది, బోర్డర్లో ఉంది. అంటే ఎగుమతులు దిగుమతులు ఆపడం, సప్లైస్ ఆపడం అంటే యుద్ధం చేయడం అన్నట్టే.